శ్యామ సీతారామ. నమస్కారం మేడం. నమస్కారం. బాగున్నారా? బాగున్నా. ఇవి డ్రెస్ మెటీరియల్స్. ఇంట్లో ఫంక్షన్ ఉంది, రేపు మధ్యాహ్నం లోపు కావాలి. రేపు మధ్యాహ్నం అంటే కష్టం మేడం, డెలివరీ ఇవ్వాల్సిన బట్టలు చాలా ఉన్నాయి. అలా అంటే ఎలాగండి? నేను రెగ్యులర్గా మీ దగ్గరే స్టిచ్చింగ్కి ఇస్తాను. అవసరానికి ఇవ్వకపోతే ఎలా? కుదరదంటే చెప్పండి, వేరే చోటిస్తాను. సారీ మేడం, వర్క్ లోడ్ ఎక్కువగా ఉందని అలా చెప్పాను. మీలాంటి రెగ్యులర్ కస్టమర్స్ని మేం మాత్రం ఎందుకు వదులుకుంటాం? కాకపోతే రేపు ఈవినింగ్ వరకు ఇస్తాను. సరే, పూర్తయ్యాక నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి తీసుకెళ్తాను. అలాగే మేడం, మీ నెంబర్ చెప్పండి. 7680969598. ఓకే మేడం, రేపు ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. బాబు, పగలంతా రోడ్లంట తిరిగాం, ఇప్పుడేమో రాత్రి 12 అయింది. ఇప్పుడు కూడా ఈ ఈవినింగ్ వాకింగ్ ఏంటి? నాకు నిద్ర వస్తోంది, పడుకుందాం బాబు. నువ్వెలా నిద్రపోగలుగుతున్నావు రాజు? దిండు మీద తల పెట్టి, తల మీద దుప్పటి కప్పి, కళ్ళు మూసుకొని రోజు పడుకున్నట్టే పడుకుంటాను బాబు. నేను అడిగేది నా మీనమ్మ నాకు కనపడకుండా నీకు నిద్ర ఎలా పడుతుంది అని. ఏంటి బాబు ఇది? మనం హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు షాపింగ్ మాల్, కూరగాయల మార్కెట్, రోడ్లు అన్ని వెతుకుతూనే ఉన్నాం కదా బాబు. ఇప్పుడు కూడా నిద్రపోకుండా కూర్చొని ఆలోచిస్తే ఏం లాభం బాబు? లేదు రాజు, మనం మీనమ్మని వెతికే పద్ధతి ఇది కాదు. మరి ఎలా వెతకాలి చిన్నబాబు? ఇలా తిరిగితే మీనమ్మ పని మీద రోడ్డు మీదకి వస్తే తప్ప మనకు కనిపించే అవకాశం లేదు. అది 50-50 ఛాన్సెస్. రైట్? నిజమే బాబు, కానీ అది తప్ప మనకి మరో మార్గం లేదు కదా. ఉంది. ఆనంద్ చెప్పినట్టు మీనమ్మ ఇక్కడే ఎక్కడో ఉంది. రేపటి నుండి ప్రతి కాలనీకి వెళ్దాం, ప్రతి ఏరియాకి వెళ్దాం, ప్రతి వీధికి వెళ్దాం, ప్రతి ఇంటికి వెళ్దాం, కనిపించిన ప్రతి తలుపు కొడదాం. అప్పుడు జనం మనల్ని కొడతారు. హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో మనం ప్రతి ఇంటికి వెళ్ళి వెతకాలంటే మనకి కనీసం సంవత్సరం పడుతుంది బాబు. ఏమన్నా? అవును బాబు, ఈ జంట నగరాలు చాలా పెద్దవి. ఇక్కడ కొన్ని వేల ఇళ్లున్నాయి, కొన్ని లక్షల మంది జనం ఉన్నారు. గుడ్, అయితే ప్రతి ఇంటికి వెళ్ళి వెతుకుతాం. అలా వెతికితే 1 సంవత్సరం తర్వాతైనా నా మీనమ్మ నాకు ఖచ్చితంగా దొరుకుతుంది. అంతే కదా? మీకు అలా అర్థమైందా? పంచభూతాల నుండి తప్పించుకున్నా, సూర్య చంద్రుల నుండి తప్పించుకున్నా, నా మీనమ్మ నా నుండి తప్పించుకోలేదు. ఎస్, తప్పించుకోలేదు.
ఫోటోలో అమ్మాయిని మీరు ఎప్పుడైనా చూసారా? లేదండి, చూడలేదు. నమస్తే మేడం. నమస్తే. ఈ నెల పాల బిల్లు మేడం. ఎవరు కావాలండి? ఈ ఫోటోలో అమ్మాయిని చూసారా? నేనెప్పుడూ చూడలేదండి. ఓ, నేను ఇస్తానుండు. అలాగేనండి. థ్యాంక్ యూ. తీసుకోండి. అలాగే వెళ్ళొస్తానమ్మా. ఎవరు కావాలండి? నా వైఫ్ కనిపించడం లేదు. ఏమయ్యా, నీ భార్య కనపడపోతే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు, అంతేగాని మమ్మల్ని ఇలా డిస్టర్బెన్స్ చేయకు. నోరు అదుపు తప్పకూడదు. ఈ దేవికి నచ్చదు. నీకు నచ్చితే నాకేంటి, నచ్చకపోతే నాకేంటి? ఇలా కాలనీలోకి వచ్చి అలర్ట్ చేస్తే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఎలావయ్యా ఇల్లు? నీ నోటి నుండి నాకు 2 పదాల్లో ఒక పదం మాత్రమే వినిపించాలి. తెలుసా, తెలియదా? ఎక్స్ట్రా చేస్తే చంపేస్తాను. తెలీదండి. ఎవరు కావాలండి? ఈ ఫోటోలోని ఉన్న అమ్మాయి పేరు మీనాక్షి. మీరెప్పుడైనా చూసారా? ఒక్క మీనాక్షి ఏంటండి, కామాక్షి, విరూపాక్షి, జలజాక్షి, ఎవరు కావాలంటే వాళ్ళున్నారు. ఇక్కడ కాలనీలో ప్రమాదం. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చెళ్తే ఎవరు కావాలంటే వాళ్ళని మీ దగ్గరికి పంపిస్తాం. ఆడవాళ్ళు దేవతలతో సమానం. వాళ్లతో వ్యాపారం చెయ్యాలనుకుంటే చంపేస్తాను. ఏంటే భయపడ్డావు కదూ? మీనాక్షి, నన్ను భయపెడతావా? ఉండు, నీ పని చెప్తాను. నిన్ను ఆగవే. నన్ను భయపెడతావా?
వద్దు జాను, ప్లీజ్ నువ్వు నన్ను పట్టుకో. నేను పట్టుకుంటా చూడు. లేవు, నువ్వు నన్ను పరిగెత్తించు. మీనాక్షి ఆగు. ప్లీజ్ జాను, వద్దు వద్దు వద్దు, నన్ను పట్టుకోకు. మీనాక్షి ఆగు. మీనాక్షమ్మ గారు ఎప్పుడొచ్చారు? మీనాక్షి ఆగమన్నానా? మీనాక్షమ్మ గారు ఆగండి. వద్దు జాను. మీనాక్షమ్మ గారు ఆగండి. మీనాక్షమ్మ గారు ఆగండి. మీనాక్షి ఏంటి వదిలేది? రాక రాక చాలా రోజులకి మా ఇంటికొచ్చి నన్నే భయపడతావా? వదిలేండి దాన్ని. నువ్వెప్పుడొచ్చావే? ఇందాకే వచ్చాను. రాగానే ఇలా కట్టి పాడేశారు. జాను వదిలేవే. చూడక్క, పొద్దున్నే ఈ దెయ్యం మాస్క్ వేసుకొని నన్నే భయపెట్టింది. నిన్న రమ్మంటే ఈ రోజు రావడం నీ మొదటి తప్పు. నా చెల్లెల్ని భయపెట్టడం రెండో తప్పు. కాబట్టి నీకు శిక్ష తప్పదు. ప్లీజ్ శ్రవంతి, నీ పర్సనల్ ఫోన్ లో నిలబెట్టి నన్ను శిక్షించొద్దు. ఏంటే, నేను కేసు వాదించడం అంటే నీకు అంత వెటకారమా? చూస్తూ ఉండు, నవ్విన నాపు చేనే పండుతుందే. ఏదో ఒకరోజు నేను పెద్ద కేసు గెలిచి నీ నోరు మూయిస్తా. అక్క, ముందిప్పుడు దీనికి వేసే శిక్ష ఏంటో చెప్పు. నా పెళ్లి జరిగి నేను అత్తారింటికి వెళ్లే వరకు మీనాక్షి మనతోనే ఉండాలి. అదే శిక్ష. ఇంత మంచి శిక్ష వేసినందుకు నేను కాదంటానా? ఆనందంగా అనుభవిస్తా. మంగా, ముందు టిఫిన్ రెడీ చేయి. అలాగే అమ్మాయి గారు. రా మీనాక్షి. మీనమ్మా, మీనమ్మా, ఎవరండి మీరు? మీనమ్మా, మీనమ్మా, ఎవరండి మీరు? ఏం కావాలి? నా వైఫ్ కావాలి, నా దేవత కావాలి, నా మీనమ్మ కావాలి. మీ ఆవిడ మా ఇంట్లో ఎందుకుంటుందండి? ఉంది, ఇక్కడే ఉంది. మీనాక్షి అన్న పిలుపు ఈ ఇంటి నుండే నా చెవిని చేరింది. అది విని నా పాదం ఇటువైపే కదిలింది. అంటే నా మీనమ్మ ఇక్కడే ఉంది. ఎస్, అది వినే వచ్చారా? మీనాక్షి నా కూతురు, నేనే పిలిచాను. నో, మీనాక్షి మీ కూతురు కాదు, నా వైఫ్, మై వైఫ్. అమ్మ మీనాక్షి, ఇదే నా కూతురు మీనాక్షి. నో, ఈ అమ్మాయి మీనాక్షి కాదు, నా మీనమ్మ లోపలుంది. పిలవండి. ఏంటండి మీ గొడవ? లోపల ఎవరూ లేరు. ఈ అమ్మాయే మీనాక్షి. మీనాక్షి అన్న పేరు ఈ ప్రపంచంలో ఒక్కరికే ఉంటుంది. అది నా దేవతకు మాత్రమే ఉండాలి. అయినా మీ అమ్మాయి పేరు మీనాక్షి అన్న గ్యారంటీ ఏంటి? అమ్మా మీనాక్షి, ఒకసారి నీ సర్టిఫికెట్ తీసుకురమ్మా. ఇదిగోండి మా అమ్మాయి సర్టిఫికెట్, చూడండి. ఏమండి, ఏంటండి ఇది? చూడు, నా మీనాక్షి పేరు మీ అమ్మాయికి ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకోకూడదు. ఐ డోంట్ లైక్ ఇట్. వెంటనే పేరు మార్చి ఈ అప్పలమ్మ పొల్లమ్మ అని పెట్టుకోండి. గాట్ ఇట్? అర్థమైందా? ఇంకోసారి నేను ఈ దారిలో వెళ్ళేటప్పుడు మీనాక్షి అన్న పేరు ఈ ఇంటి నుంచి నాకు వినిపించిందనుకో,
ఏంటి బాబు? రఘురామ్ గారు ఉన్నారండి, రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. ఉన్నాడు. చిన్నోడా, ఒరే చిన్నోడా. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? నీకేదో పోస్ట్ వచ్చిందంట్రా. సార్ ఇక్కడ సైన్స్ ఏంటి సార్? నేను ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారే, ఢిల్లీకి రమ్మని నా కాల్ లెటర్ వచ్చింది. నిజమా? బ్యాంకు బ్యాంకు. ఒరే ఏమైందిరా? ఏమైంది? ఏంట్రా ఇది? చెప్పరా ఈ దేనికి? చెప్పరా చెప్తా. నేను ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారా, 1 month లో ఢిల్లీకి రమ్మని నా కాల్ లెటర్ పంపించారు. కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండు బాబు. థ్యాంక్ యూ అమ్మా. ఇన్ని రోజులు పట్టుదలతో నమ్మకంతో ఉండి నీ ఆశయం నెరవేర్చుకోబోతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందిరా. పోలీస్ కావాలనే నా కళ, ఓ పోలీస్ ఆఫీసర్గా ఈ సొసైటీకి ఉపయోగపడాలనే నాన్న ఆశయం రెండు త్వరలో నెరవేరబోతున్నాయి. డిపార్ట్మెంట్లో నాన్నకు నా నిజాయితీని నేను నిలబెడతాను. కంగ్రాచ్యులేషన్స్ దోస్త్. థ్యాంక్ యూ బాస్. ఏంటి గుమ్మం దగ్గర ఆగిపోయావు? లోపలికి రా. ఏంటి బాస్ సడన్ సర్ప్రైజ్? చెప్పాను కదా దోస్త్, నాకు ప్రాణంతో సమానమైన ఒక విలువైన వస్తువును పోగొట్టుకున్నానని, అది దొరికితే సంతోషంగా ఉంటుందని దాన్ని వెతుకుతూ ఈ ఇంట్లోకి వచ్చాను. కానీ నా ప్రాణ స్నేహితుడికి ఐపీఎస్ ట్రైనింగ్ లెటర్ వచ్చిందని విని చాలా సంతోషంగా ఉంది. మా అన్నయ్య కృష్ణమోహన్, బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్. తను దేవ్. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. మా అమ్మ శారద. నమస్తే అమ్మా. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. ఐ లైక్ ఇట్. ఇష్టకామ్యార్థి సిద్ధిరస్తు అంటే ఇష్టమైన కోరిక నెరవేరాలని. బలమైన సంకల్పంతో తిరుగుతున్న నాకు నా కోరిక నెరవేరాలని తల్లిలా ఆశీర్వదించావు. అంటే నా విలువైన వస్తువు నాకు దొరుకుతుంది, నా ఆశ నెరవేరుతుంది. థ్యాంక్స్ అమ్మా. దోస్త్, ఎవరూ లేని నాకు ఆ భగవంతుడు నిన్ను నాకిచ్చాడు. ఊపిరి పోసి ప్రాణమిచ్చి లాలించి పాలించి ప్రేమగా చూసుకోవాల్సిన అమ్మ నాకు దూరమైంది. ఇప్పుడు తల్లి ప్రేమను అనుభవించాలనుకుంటున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ అమ్మగారిని నేను అమ్మ అని పిలవచ్చా?